నమస్తే అందరికి వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అన్నమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే AMD నుంచి అనమాట. సో AMD వాళ్ళు వాళ్ళ కొత్త Ryzen 5000G ప్రాసెసర్స్ అయితే రిలీజ్ చేసారు అన్నమాట. అది కూడా సైలెంట్ గా రిలీజ్ చేసారు. సో దీంట్లో పెద్ద బిస్కెట్ ఉంది. బిస్కెట్ అయితే మధ్యలో చెప్తా. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇవి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ తో పాటు వస్తే మీరు డీసెంట్ గా కొన్ని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అన్నమాట. ఈ వీడియోలో లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. మీరు వెళ్ళి పర్సనల్గా చెక్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా కూడా షేర్ చేసుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ అండ్ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఇంకో విషయం ఏంటంటే వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది, లాస్ట్ దాకా చూడండి. ఎందుకంటే ఒకవేళ సిస్టమ్ పర్చేస్ చేసుకునే వాళ్ళు ఉన్నా సరే సిస్టమ్ కొనే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. గ్రాఫిక్గా లేకుండా గేమ్స్ ఆడే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్. సో ఫస్ట్ మళ్ళొకసారి చెప్తా, 5000G అనేది ప్రాసెసర్ లోపలనే గ్రాఫిక్ కార్డ్స్ వాళ్ళు పెట్టేసి ఇస్తారన్నమాట. మీకు అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు, గేమింగ్స్ అయితే మంచిగా ఆడుకోవచ్చు. మీకు కొంచెం వీడియోకి ముందుకెళ్తే నేను కంపారిజన్స్ కూడా చేస్తాను ఇంటెల్ సంబంధించిన. ఫస్ట్ అయితే రిలీజ్ చేసి ఏవైతే 5700G, Ryzen 7, Ryzen 5 5600G అండ్ Ryzen 3 5300G అనమాట. సో ఫస్ట్ 5700G హైయర్ వేరియంట్ చూసుకుంటే 8 కోర్స్ 16 థ్రెడ్స్ వస్తుంది. బేస్ 3.8 GHz బేస్ ఫ్రీక్వెన్సీ వస్తుంది అన్నమాట. తర్వాత టర్బో బూస్ట్ చేసే 4.6 GHz టర్బో బూస్ట్ అవుతుంది. 16 MB క్యాచ్ ఫైల్ వస్తుంది. 65 వాట్స్ పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది. తర్వాత Ryzen 5 5600G వస్తారు కదా, 6 కోర్ 12 థ్రెడ్స్ ఉంది. బేస్ క్లాక్ వచ్చేసి 3.9 GHz టర్బో బూస్ట్ చేసే 4.4 GHz టర్బో బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ 16 MB క్యాచ్ ఫైల్ వస్తుంది. 45 నుంచి 65 వాట్స్ పవర్ కన్జంప్షన్ ఉంది. అండ్ ఇక్కడ మర్చిపోయిన ఏంటంటే ఇక్కడ 8 GPU కోర్స్ వస్తున్నాయి అన్నమాట. ఇది Ryzen 7 5600 2 GHz ఫ్రీక్వెన్సీ మీద వస్తుంది. అండ్ ఇది 5600 7 GPU కోర్స్ వస్తున్నాయి 1.9 GHz మీద. తర్వాత లాస్ట్ చూసుకుంటే బడ్జెట్ కేటగిరీకి వస్తుంది. ఇది 5300G వస్తారు కదా, 4 కోర్ 8 threads తో పాటు వస్తుంది. 4.2 GHz టర్బో బూస్ట్ 4 GHz బేస్ ఫ్రీక్వెన్సీ అనమాట. 8 MB క్యాచ్ ఫైల్ వస్తుంది. 6 కోర్స్ వస్తున్నాయి. గ్రాఫిక్ కి సంబంధించిన 1.7 GHz ఫ్రీక్వెన్సీ, 65 వాట్స్ TDP అనమాట. సో చార్ట్ బాగానే ఇచ్చారు, మంచిగా ఉంది. కనుక ఇక్కడ బిస్కెట్ ఏంటంటే ఇది OEMs కి మాత్రమే, అంటే అట్ ప్రెసెంట్ కంపెనీస్కే ఇస్తున్నాయి. ఇవి నార్మల్ కన్జ్యూమర్స్కి అయితే ఇంకా రాలేవు, రిలీజ్ కాలేవు. నార్మల్గా అయితే మామూలుగా బ్యాక్ మార్కెట్ నుంచి వీళ్ళు కన్జ్యూమర్స్కి వస్తే అది వేరే విషయం. కానీ అట్ ప్రెసెంట్ AMD వాళ్ళు అయితే గ్యారంటీ ఇచ్చారు. అంటే ఒక మాట ఇచ్చారు భయ్, మీరు ఏమనుకోకుండా భయ్, నేనైతే ఈ ప్రస్తుతానికి అయితే వీళ్ళకి ఇస్తున్నాను, కొన్ని రోజులు అయినాక మీకు కూడా తర్వాత ఇస్తా అనేసి అయితే అన్నారు. మేబీ ఆగస్టు లేకపోతే జూన్ జూలై లోపల కన్జ్యూమర్స్ కూడా అవైలబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ 3 వేరియంట్స్ ఉన్నాయి. సో 3 వేరియంట్స్లో మీకు 5700G కంటే కూడా 5600 అండ్ 5300G రెండు కూడా బడ్జెట్ వేరియంట్స్ మీకు ఈజీగా అవైలబుల్ వస్తే ఈజీగా కొనుక్కోవచ్చు. 5700G అంత బడ్జెట్ పెట్టే కంటే కూడా దాని వేరియంట్స్లో మంచి ప్రాసెసర్స్ కూడా వస్తున్నాయి. దానికి కొంచెం తగ్గించి 5800 లేకపోతే 5900 కూడా మంచిది తీసుకోవచ్చు మీరు. సో Ryzen 7 5700G మ్యాక్సిమం చాలా మంది తీసుకోరు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అని. ఒకవేళ తక్కువ, అది రేరెస్ట్ కేసెస్లో. ఒకవేళ తీసుకుంటే ఇట్లా 5600G అండ్ 5300G మోస్ట్ ఆఫ్ ద టైంలో సేల్ అవుతాయి. సో నెక్స్ట్ చూసుకుంటే Ryzen 7 5300G ఇన్ఫోగ్రాఫ్ చూసుకుంటే కంటెంట్ క్రియేషన్ అంటే ఫోటోషాప్ ఎడిటింగ్ వీటికి చూసుకుని 38% ఉంది. ప్రొడక్టివిటీ అంటే వేరెక్స్ అంటే 3D మోడలింగ్ వీటికి చూసుకుని 35% ఉంది. కంప్యూటింగ్ అంటే కోడింగ్ డీకోడింగ్ అంటే ప్రోగ్రామర్స్కి 80% ఫాస్ట్ ఉంది. అండ్ గ్రాఫిక్స్కి చూసుకుంటే 2.7x ఫాస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది రేడియన్ గ్రాఫిక్స్ తో. సో రేడియన్ గ్రాఫిక్స్ లేటెస్ట్ ఏం కాదు, కొంచెం పాతదే. సో దానికంటే కూడా RDNA ప్రజెంట్ నడుస్తుంది. సో అది ఉండింటే బెటర్ ఉండేది, కానీ మంచిదే. సో ఇక్కడ చూసుకుంటే కంపారిజన్ చూసుకోండి గైస్. ఇక్కడ ఇన్ఫోగ్రాఫ్ చార్ట్ ఇచ్చారు. Ryzen 7 3700G రెడ్ కలర్ అండ్ గ్రే కలర్ వస్తుంది ఇంటెల్ 10700 అన్నమాట. రెండు కూడా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనే పర్ఫార్మెన్స్ చూద్దాము. సీడ్ మిరియన్ సివిలైజేషన్ 4 ఉంది, అంటే సివిలైజేషన్ V1. సో అది మీకు 84 FPS వస్తుంది. AMD కాడ ఇంటెల్ వస్తుంది 22. అండ్ అసాసిన్ క్రీడ్ ఆడసీ అయితేనేమో 34 FPS వస్తుంది. అండ్ ఇంటెల్ వస్తుంది 12 FPS. కౌంటర్ స్ట్రైక్ గ్లోబల్ అఫెన్స్ అయితేనేమో ఇంటెల్ 59 FPS. అండ్ AMD వస్తాక 127 FPS వస్తుంది. తర్వాత
మెట్రో ఎక్సెడస్ వచ్చేసరికి అయితే ఇంటెల్ 17 అండ్ ఏఎండి 46 ఎఫ్పిఎస్, ఫార్ట్ నైట్ చూసుకుంటే 30 ఎఫ్పిఎస్ అండ్ ఏఎండి చూసుకుంటే 92 ఎఫ్పిఎస్ ఉంది. అది లీగ్ ఆఫ్ లెజెండ్స్ చూసుకుంటే మీకు 143 ఎఫ్పిఎస్ వస్తుంది ఇంటెల్ నుంచి అండ్ నియర్లీ ఒక 199 ఎఫ్పిఎస్ తన ఏఎండి వస్తుంది అనమాట. సో ఇక్కడ మీ చార్ట్స్ చూసుకుంటే ఓవరాల్గా ఏఎండి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనేది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేసి అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అది కూడా హైయర్ వేరియంట్ అనమాట, Ryzen 7 5700G వేరియంట్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే Ryzen 7 4700 అనమాట. సో ప్రీవియస్ ఇయర్ మోడల్. సో ప్రీవియస్ ఇయర్ మోడల్ కంపేర్ చేసుకుంటే ఇట్లా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, చార్ట్స్ నెక్ ఉన్నాయి. ఒకటి కౌంటర్ స్ట్రైక్ కాడ మీకు జర ఎఫ్పిఎస్ కొంచెం ఎక్కువ వచ్చింది అండ్ ఫార్ట్ నైట్ కాడ ఎఫ్పిఎస్ అనేది ఎక్కువ వచ్చింది అన్నమాట. మిగతా అన్నిట్లో కూడా సేమ్ అండ్ కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఒకవేళ మీకు Ryzen 7 4700G మీ దగ్గర ఉంటే ఇట్లా మీరు ఇది పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ఒకవేళ 4700G పర్చేస్ చేసుకుంటే గిట్లా తీసుకోకుండా అయితే నా ఒపీనియన్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే గైస్ ఇక్కడ కంటెంట్ క్రియేషన్కి డిఫరెన్సెస్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ హ్యాండ్ బ్రేక్, అడోబ్, డవెన్సీ రిజాల్వ్, విరియే, బ్లెండర్ అండ్ కీస్టోన్ సిపియూస్ కోర్స్ ఉన్నాయి. ఇంటెల్ అండ్ ఏఎండికి సంబంధించిన కలర్స్ చూసుకుంటే మనకి డవెన్సీ రిజాల్వ్ అండ్ అడోబ్ ఫోటోషాప్ సంబంధించిన పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువనే అనిపిస్తుంది. ఆఖరికి బ్లెండర్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కీస్టోన్ది కూడా, అది కంటెంట్ క్రియేషన్ కోసం. ప్రొడక్టివిటీ చూసుకుంటే పీసీ టైమ్స్ బాచ్ అండ్ 7-zip అండ్ క్రాక్ అండ్ జావా స్క్రిప్ట్ చూసుకుంటే కూడా బాగానే మీకు పర్ఫార్మెన్స్ అనేది ఉంది. సో ఇక్కడ 3D Mark Time-Spy చూసుకుంటే మీకు హైయెస్ట్ చార్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ పర్ఫార్మెన్స్ కూడా చూసుకుంటే ఇట్లా. అండ్ సినీబెంచ్ R20 1T ఉంది అండ్ సినీబెంచ్ R20 NT రెండు కూడా చూసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తుంది. సో చార్ట్లో చూసుకోవచ్చు ఏఎండి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది అన్నమాట Ryzen APUs. సో ఇక్కడ కమింగ్ టు వచ్చేసరికి అయితేనేమో Ryzen 7 5600G అండ్ 5300G 2 వేరియంట్స్ గురించి అనమాట. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే i5 10600తో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకుంటే కంటెంట్ క్రియేషన్కి 1.4x ఉంది, ప్రొడక్టివిటీకి 1.3x ఉంది. అదే గేమింగ్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే 2.6% ఎక్కువ ఉంది అనమాట. కమింగ్ టు ఇక్కడ చూసుకుంటే i3లో చూసుకుంటే 10300 ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వల్ల మనం Ryzen 3 5300G కంపేర్ చేసుకుంటే కంటెంట్ క్రియేషన్కి 1.31% ఏమంటే రూపాయిన్నర అనుకోవచ్చు కదా, అట్లా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. ప్రొడక్టివిటీ కూడా అంతే ఉంది. కానీ గేమింగ్కి వచ్చరికి అయితేనే మాత్రం మీకు 2.4% ఇంప్రూవ్మెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఒకవేళ ఇట్లా మీరు i3 తీసుకోవాలనే వాళ్ళకైతేనేమో నా ఒపీనియన్లో Ryzen తీసుకోవడమే బెటర్ అనేసి అయితే అంట. అంటే బడ్జెట్ కేటగిరీ స్టిల్ ఇప్పటికి బాగానే ఉంది Ryzen. సో గైస్ ఇప్పుడు నేను ఏం చెప్తాను, అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో ఆ లింక్ మీకు చూపిస్తాను. సో ఇది AMD వాళ్ళ అఫీషియల్ లింక్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఇంకా అడిషనల్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఏవంటే GE వేరియంట్స్ అనమాట. సో ఈ GE వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో కట్ డౌన్ వర్షన్స్ అనుకోవచ్చు, లేకపోతే తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసే పవర్ తగ్గించి కొంచెం బేస్ ఫ్రీక్వెన్సీ తగ్గించిన వేరియంట్స్ అనుకో. GE అంటే ఇంకా తక్కువదనమాట ఉన్న దాంట్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు Ryzen 7 5700Gకి Ryzen 7 5700GEకి రెండింటికి డిఫరెన్స్ ఏముంది అంటే బేస్ ఫ్రీక్వెన్సీ ఒకటే తేడా ఉంది అండ్ పవర్ కన్జంప్షన్ కూడా తేడా ఉంది. సో బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3.8 GHz ఉంది నార్మల్ వేరియంట్కి, అదే GE వేరియంట్ చూసుకుంటే 3.2 GHz ఉంది. పవర్ కన్జంప్షన్ చూసుకుంటే నార్మల్ వేరియంట్కి 65 వాట్స్ ఉంది, అదే GE వేరియంట్కి చూసుకుంటే 35 వాట్స్ పవర్ కన్జంప్షన్ ఉందన్నమాట. సో GE వేరియంట్ ఏంటంటే అల్ట్రా బడ్జెట్, లో బడ్జెట్ వాళ్ళకి బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. అండ్ ఈ వెబ్సైట్ ఒక లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా పర్సనల్గా చెక్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా కానీ షేర్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. సో వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయింది. సో ఈ వీడియో వల్ల మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది ఇంటెల్ కంటే కూడా మీకు AMDకి సంబంధించిన G సిరీస్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా బెనిఫిట్ అనేది తీసుకొస్తుంది అనేసి. నేనేమంటున్నా అంటే ఒకవేళ మీరు సిస్టమ్స్ కొనాలనుకుంటే ఇట్లా నా ఒపీనియన్, నా అడ్వైజ్ ఏంటంటే ఒకటే, Ryzen 5600G లేకపోతే 5300G రెండు వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్కమింగ్లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళైతే AMD వాళ్ళైతే మాట ఇచ్చారు. సో కంపల్సరీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ జూన్ లేకపోతే
జూలై ఆగస్ట్ మధ్యలో అయితే లాంచ్ అవుతాయి. సో అప్పటిదాకా కూడా మీరు ఏమైనా పాత సిస్టమ్స్ ఉంటాయి ఇట్లా వెయిట్ చేయండి, అవి రాగానే అప్పుడు మీరు పర్చేస్ చేసుకోండి అనేసి అయితే నా క్లియర్ అడ్వైజ్ అనమాట. సో గేమింగ్ అయితే మీరు హై అండ్ గేమ్స్ అయితే ఆడలేరు. మీరు ఆన్ ద స్క్రీన్ ఇంతకు ముందుగా చార్ట్ చూసుకోవచ్చు, చార్ట్స్కి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు గైస్. సో బేసిక్ ఏంటంటే గైస్, నార్మల్గా మీకు బడ్జెట్ లేదు, గ్రాఫిక్ కార్డ్ కొనేది 2-3 సంవత్సరాల గ్రాఫిక్ కార్డ్ కొన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్రాసెసర్. అండ్ ఎడిటింగ్ కంపారిజన్స్ కూడా చూసుకున్నారు మీరు, ఎడిటింగ్ కార్డ్ అక్కడ కూడా. సో యూట్యూబర్ ఎవరైతే కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటారో కూడా వాళ్ళకు కూడా ఇది చాలా బెనిఫిటే అనమాట. సో గైస్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ చేయండి, అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ మీకు నోటిఫికేషన్స్ రావడానికి అప్లోడ్ చేయగానే. అంతే, వీడియోకి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.